చంపేశారా, వీడిని తల నరికేశారా, వీడిని కాళ్ళు చేతులు మొండం వేరు చేశారా, అసలు వీడేమైపోయాడో తెలియడం లేదు. సుమారుగా అటు ఇటుగా పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా కనిపించడం లేదు, ఎక్కడ పోయాడో కూడా అర్థం కావడం లేదు. ఏకంగా అక్కడి ప్రభుత్వాలే వాడిని చంపేశాయా, ప్రజలు చంపేశారా, బలూచిస్తాన్ వేర్పాటువాదులు హతమార్చారు, అర్థం కూడా కావడం లేదు. సో ప్రధాని ఇంకొక పాక్ చీఫ్ కోసం, పాక్ ఆర్మీ చీఫ్ కోసం అన్వేషిస్తున్నారట. కొత్తగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పాకిస్తాన్ వెబ్సైట్స్, పాకిస్తాన్ మీడియా కథనాలు వస్తున్న వార్తల ప్రకారంగా షహబాజ్ మిర్జా అటువంటి కొత్త వ్యక్తి కూడా ఉన్నాడంట వాడు. సో షాహిద్ మిర్జా. సో షాహిద్ మిర్జా అనే వాడిని పాక్ ఆర్మీ చీఫ్ చేయబోతున్నారట. సో ఇక్కడ వీన్ని హతమార్చారు. సో ఎవరైనా కూడా డెఫినెట్గా దేశం వదిలివేసి పారిపోయినా, ఇటువంటి యుద్ధ సమయంలో దేశం వదిలి కొంత ఇబ్బందిగా మాట్లాడినా ఇటువంటి వాళ్ళందరూ కూడా ట్రైటర్స్ అంటే దేశ ద్రోహులుగా భావించి అక్కడ దేశం ప్రజలు, దేశ ప్రధానులు, అక్కడి నేతలు శిక్షిస్తూ ఉంటారు. బహుశా ఈ నీచ్ కమిన్ కుత్తే, నేను పదే మాట వాడుతున్నానంటే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, అక్కడ ప్రజలు, అక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన పదాలే నేను మీకు చెప్తున్నాను. సో ఆసిమ్ మునీర్ లాంటి ఈ నీచ్ కమిన్ కుత్తేని అక్కడ ప్రజలే చంపేసి ఉంటారా, అక్కడ ప్రతిపక్ష నాయకులే హతమార్చి ఉంటారా, ప్రభుత్వాలే వీడి తలలు తెంపేసి ఉంటాయా, కాళ్ళు చేతులు ముండం వేరు చేసి ఎక్కడైనా పడేశారా, అర్థం కావడం లేదు. కానీ వాడు మాత్రం కనిపించడం లేదు. సుమారుగా వారం రోజులు కావస్తుంది అటు ఇటుగా. సో వారం రోజులు అయినా కూడా ఇప్పటివరకు వాడిని ఆచూకీ లేదు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. సో ప్రజెంట్ కాల్పుల ఉల్లంఘనకు సంబంధించిన విషయంలో కూడా ఆసిమ్ మునీర్ ఎక్కడ నోరు మెరపలేరు. సో ఇవన్నీ కూడా అనేక సస్పెన్స్ తలపిస్తున్నాయి. కాబట్టి అసలు ఆసిమ్ మునీర్ ఉన్నాడా పోయాడా అనేది కూడా అర్థం కావడం లేదు. పోనీ పాక్ ప్రధాని అయినా ఈ కాల్పుల గురించి మాట్లాడంటే ఆయన కూడా మాట్లాడలేదు, ఆయన కూడా ఎక్కడ స్పందించలేదు. ఈ సీజ్ ఫైర్ గురించి ఒకసారి రాఫెల్ యుద్ధ విమానాలను పేల్చేసి భారత్ పైన మేము విజయం సాధించామని మాత్రం చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత ఎక్కడ ఎలా ఉండబోతోంది, నిజంగా కాంప్రమైజ్ అయ్యామా, ఏం జరగబోతున్నది ఎక్కడక్కడ మాట్లాడలేదు. ఇక చాలా మంది ఉన్నారు ఈ ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు. ఆసిమ్ మునీర్ లాగానే మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఉన్నాడు. ఆసిమ్ మునీర్ లాగానే రేపటి రోజున పాక్ ప్రజలు చంపవలసినటువంటి వ్యక్తుల్లో ఖ్వాజా ఆసిఫ్ ఉన్నాడు, ఈ పాక్ ప్రధాని ఉన్నాడు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. సో ఏకంగా మన దాకా అవసరం లేదు, పాక్ సంబంధించిన ఈ నేతల్ని, ఈ ఆర్మీలని, ఈ యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ప్రజలే తునాతునకలు చేసేసి తల చేతులు మొండం వేరు చేసి చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవేళ కనుక వాళ్ళు చేయకపోతే, వాళ్ళు చేసినా చేయకపోయినా భారత్ మాత్రం ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా సమాధానం చెప్పబోతోంది. కేవలం ఇప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ మాత్రమే, ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్, ఎటువంటి కండిషన్ లేకుండా ఒక అండర్స్టాండింగ్లో భాగంగానే డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయం మేరకే సీజ్ ఫైర్ అనేది కొనసాగుతోంది. ఈరోజు మరి కాసేపట్లోనే డీజీఎంఓలు మరోసారి ఫోన్లో చర్చించుకోబోతున్నారు. ఆ తర్వాత ఒక సంచలన నిర్ణయం బయటికి రాబోతోంది. ఈ సీజ్ ఫైర్ ఇంకా కొనసాగుతుందా, లేదా మళ్ళీ దాడులకు తెరలేపుతామా, మళ్ళీ మన బ్రహ్మోస్ని ప్రయోగిస్తామా, మనకున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ మళ్ళీ రంగంలోకి దిగుతుందా, పాకిస్తాన్ ఇప్పటికే 40% మనం అల్లాడించినటువంటి భారత ఆర్మీ ఆయంత పూర్తిగా 60% ముక్కలు చేసేసి పాకిస్తాన్ని తునాతునకలు చేసేటువంటి పరిస్థితి ఉండబోతుందా, చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఆసిమ్ మునీర్ గతంలో పహల్గాం ఉగ్రదాడి ఘటన కంటే మునిపే ఆయన కశ్మీర్ పైన మాకు స్పష్టమైనటువంటి ఒక విధానం ఉంది, స్పష్టమైన భావన ఉంది, కశ్మీర్ మాదే అంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగింది. ఏకంగా అక్కడ ఒక మాజీ మేజర్ కూడా, అక్కడ మాజీ రిటైర్డ్ మేజర్ కూడా ఆదిల్ రాజ్ అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆయన నేషనల్ మీడియాలతో మాట్లాడుతూ ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి పహల్గాం ఉగ్రదాడి ఘటనకి కీలక పాత్రధారి, సూత్రధారి, కుట్ర చేసింది కూడా ఈ దుర్మార్గుడు అంటూ మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం ఈ దుర్మార్గుడు ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియడం లేదు. అక్కడ ప్రధాని ఆయన్ని చంపేశాడా, ప్రజలు చంపేశారా, లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడా అర్థం కావడం లేదు. సో వారం రోజులు కావాల్సిన అక్కడ స్పందించడం లేదు. సో ఆసిమ్ మునీర్ స్థానంలో కొత్త వారు వస్తున్నారన్నటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఆసిమ్ మునీర్ వెళ్ళిపోతే అక్కడి ఆర్మీ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్కి ఇది కొత్త కాదు. అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండదు. ఎప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి వారు చెప్పినటువంటి అనుకూలులే రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి కాస్త గతంలో ఆలోచిస్తే పాకిస్తాన్ చేసినటువంటి, అప్పుడు జనరల్గా ఉన్నటువంటి ముషారఫే అప్పుడు దేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనతో అప్పుడు ముషారఫ్ రాజ్యం వెళ్ళారు. సో ఈరోజు సిచ్యువేషన్ స్టోరీ, అట్లా రాజ్యం వెళ్ళినటువంటి ముషారఫే, ఉగ్రవాదుల వెంట నడిచినటువంటి ముషారఫే ఈరోజు దేశం విడిచి లండన్లో తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో పాకిస్తాన్ చరిత్ర అంతా అట్లనే ఉంటుంది. నవాజ్ షరీఫ్ దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితి, కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. నవాజ్ షరీఫ్ కూతురు జైల్లో ఉంది. మళ్ళీ మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రస్తుతం మరొక వ్యక్తి అందరూ ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే
ఇదంతా పాకిస్తాన్ గత చరిత్ర. సో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఉగ్రవాదంతో ముడిపడి ఉంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది, ఉగ్రవాదం చెప్పిందే పాకిస్తాన్లో రాజ్యం. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ కూడా, ఆసిఫ్ మునీర్ కూడా ఇదే వ్యవహార శైలి నడుస్తూ ఉంది. ఆయన పైన ఉగ్రవాదులకు సంబంధించిన ప్రెషర్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పాలన కొనసాగించాలి అనేటువంటి ఆలోచన, ఆ కుట్ర మునీర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఉగ్రవాదానికి సంబంధించిన ఎజెండా నడపాలంటే మునీర్ ఆ స్థానంలో కూర్చోవాలనే ఆలోచన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే చర్చ సాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత ఇంతవరకు నోరు మెదపలేదు ఆర్మీ చీఫ్, రెస్పాండ్ కాలేదు, ఎక్కడ కనిపించలేదు, కనీసం ఒక ప్రకటన కూడా లేదు. అసలు మునీర్ ఏం చేస్తున్నాడు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇటువైపు ఏమో ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సక్సెస్, మన టార్గెట్లు రీచ్, ఉగ్రవాద శిబిరాలకు సంబంధించినటువంటి బ్లాస్ట్ల తర్వాత మన ఆర్మీ చీఫ్లు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, క్లారిటీ ఇస్తూ ఉన్నారు. మన ఆపరేషన్ సక్సెస్ విజయాలను వీడియోలతో సహా మీడియా ముందు చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి మునీర్ ఇంతవరకు కనిపించట్లేదు, కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ ప్రభుత్వమే తప్పించిందా, నిజంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ని అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సైనిక పాలన అనేటువంటిది గతంలో ఆల్రెడీ పాకిస్తాన్లో కొనసాగింది. ఇప్పుడు అదే రీతిలో సైనిక పాలన చేయాలనేటువంటి మునీర్ కుట్ర చేస్తూ ఉన్నాడు ఉగ్రవాదుల సహాయంతో అనేటువంటి ఆలోచనతోనే అక్కడ ప్రభుత్వం ఆయనను తప్పించి వేరే వ్యక్తిని పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు చర్చ ఉంది. సో మునీర్ నిజంగానే ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు కూనిరాగాలు తీశాడు, ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాడు. ఎక్కడున్నా కనపడట్లేదు, కనీసం ప్రకటన లేదు. గతంలో ఆర్మీలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులను విదేశాలు దాటించారు యుద్ధ భయంతో. సో మునీర్ కూడా కూనిరాగాలు తీశాడు, కానీ ఇప్పుడు కనీసం ఒక్క మాట లేదు, పలుకు లేదు, ఉలుకు లేదు, అసలు ఎక్కడున్నాడో తెలియదు. దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చి పాకిస్తాన్ది సైనిక పాలన చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, అంటే ఆసిమ్ మునీర్ చెప్పిన మాట అక్కడ ఆర్మీ వినడం లేదు, ఆసిమ్ మునీర్ చెప్పినటువంటి విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకో భాగంగానే ఆయన ఏకంగా తన కుటుంబాన్ని కూడా దేశం దాటించేశారు. అంటే ఆయన ఒక చీఫ్గా ఉంటూ ఆయన తన కుటుంబాన్ని రక్షించుకునే వ్యక్తి దేశాన్ని రక్షిస్తున్న రకంగా ప్రజలే ఆయన ఏదైనా చేసి ఉంటారని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ నిజంగా ఆ స్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఆయన స్థానంలో కొత్త వారు రాబోతున్నారు, ప్రధానికి ఆయన ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య పడడం లేదు, ఇటువంటి అనేక చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే కనుక ఈ దుర్మార్గుడు వెళ్ళిపోతే అక్కడ ఆర్మీ పరిస్థితి ఏంటి? అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో టెర్రరిస్టులు చాలా సన్నిహితంగా మిళితంగా కలిసి ఉంటారు. మనం చూసాం ప్రపంచ దేశాలలో బాంబుల దాడులు చేసి విధ్వంసం నుంచి వచ్చినటువంటి వారికి అక్కడ ఆర్మీ మూడంచెల భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ప్రభుత్వ పనితీరు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు మునీర్ చర్యలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులను దాటించడమే కాదు, అక్కడ ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్